నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు మనం కలవడానికి ఒక ఉద్దేశం, మన ముందు కొంతమంది మహిళా మనులు ఉన్నారు చూసారా, లక్ష్మీదేవి లాగా చక్కగా అలంకరించుకొని కూర్చున్నారు. ప్రతి ఒక్కరి మధ్యలో ఒక సందేహం, ధర్మ సందేహం, అది డైరెక్ట్గా మీ ద్వారా నివృత్తి చేసుకోవాలని ఇక్కడికి విచ్చేశారు గురుగారు. అయితే ప్రశ్న వారిదైనా సందేహం వారిదైనా మీరు చెప్పే సమాధానం చూసే సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కోట్లాది మందికి ఉపయోగపడుతుంది. మరి ముందుగా మీ అందరికీ స్వాగతం అండి. నమస్కారం. ప్రదీప్ జోషి గురుగారు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో గురుగారు ఎప్పుడొస్తారా అని అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకొని మీ ప్రశ్న ఏంటో చెప్పండి. నా పేరు లలిత, విజయనగర్ కాలనీ నుంచి వచ్చాము. ఈ శ్రావణమాసం సందర్భంగా మహాలక్ష్మికి సంబంధించిన ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. వాటిలో మనం ఇంట్లో రోజువారీ చదువుకుని ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ఏమైనా సులువుగా ఉన్నవి ఉంటే చెప్పండి గురువుగారు. ఇప్పుడు మనము స్తోత్రాలు, మీ అందరికీ చాలా విషయాలు తెలియదు కాబట్టి మీ మూలకంగా అందరికి కూడా చెప్తున్నా, ప్రేక్షకులందరూ కూడా. స్తోత్రములు అంటే ఏమిటంటే స్తుతి, అంటే యమాతారాజ బాణసలగం అనేటువంటి ఛందోబద్ధంగా, మనందరం తెలుగు మీడియం చదివిన వాళ్ళకి కానీ మనకు తెలుస్తుంది. ఈ ఛందోబద్ధంగా ఏంటంటే కొన్ని అక్షరాలను సమీకరించి స్తోత్రం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నమస్తేస్తు మహామాయే అంటే 8 అక్షరాలు వచ్చాయి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సుర పూజితే. ఎన్ని అక్షరాలు వచ్చాయి దీంట్లో? 16 అక్షరాలు వచ్చాయి. శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఎన్ని అక్షరాలు వచ్చాయి ఇక్కడ? 16 అక్షరాలు, 32 అక్షరాలు. మళ్ళీ ఎక్కడ గురువు ఉండాలి, ఎక్కడ లఘువు ఉండాలి, అట్లాగే సిస్టమేటిక్గా ఉంటుంది. స్తోత్రము యొక్క గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను వన్ ఆఫ్ ద లెక్చరర్ని. నేను పారాయణలో ఫ్రీ చైతన్యలో లెక్చరర్గా పనిచేశాను. సో అప్పుడు పనిచేసినప్పుడు నేను బోర్డు మీద రాసేటప్పుడు మాకు ఏదైనా రాయి వచ్చేది చాక్పీస్లో రాయి వచ్చినప్పుడు కిర్రన్ సౌండ్ వస్తే మనకి ఎట్లా ఉంటుంది? ఇరిటేషన్ వస్తుందా రాదా? బా అని అనిపిస్తా లేదా మన ఇంటి పక్కన ఎవరో మార్బుల్స్ కట్ చేస్తూ ఉంటారు, ఆ సౌండ్కి మనం ఒక కైండ్ ఆఫ్ ఇరిటేషన్ వస్తుంది. అంటే శబ్దాన్ని మళ్ళీ మనం సినిమా చూసేటప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు మీరు అందరూ RRR సినిమా చూసే ఉంటారు. అందులోపల ఒక కైండ్ ఆఫ్ మ్యూజిక్ వచ్చేటప్పటికి మనకు తెలియకుండానే మన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అందులోపల కీరవాణి ఎక్స్పర్ట్, వయోలిన్ మ్యూజిక్ వెళ్ళగానే మన కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. శబ్దానికి మన శరీరానికి చాలా కనెక్షన్ ఉంటుంది. ఈ యూనివర్సల్ మొత్తం కూడా దేనితో నడుస్తుంది అంటే శబ్దముతోటే నడుస్తుంది. ప్రకృతి మొత్తం కూడా శబ్దంతో నడుస్తుంది. అందుకోసమే ఈ సృష్టిలో మొట్టమొదలు పుట్టింది ఏంటంటే ఓంకారం. ఓంకారం అనే ఆది ప్రణవనాదము చేతనే ఈ ప్రపంచమంతా నడుస్తుంది. అందుకే మీరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది పాట వింటే, జాగృత మేనియ పైన దినకర మయూక తంత్రుల పైన జాగృత విహంగతతులే. సో ఆ పాటలు మనకి చెప్తారు, అంటే కిలకిల స్వరములే అవి అని చెప్తారు. మీరు ఈ స్వాతికిరణం సినిమాలో కూడా ఒక పాట వినే ఉంటారు. పూల ఎదలలో కిలకిల విహరించే భ్రమరనదం గ్రీంకారమా అని అంటారు. అంటే ఒక భ్రమరంలో గ్రీంకారం ఉంది. సో ఇలా ఒక్కొక్క ప్రాణిలోనూ, ఒక్కొక్క ప్రాంతంలోనూ, ఒక్కొక్క దాంట్లోనూ ఒక శబ్దం అనేది ఉంది. శబ్దానికి ఒక శక్తి ఉంది. ఇప్పుడు మీరు అడిగింది స్తోత్రం కదా, స్తోత్రం అనేది కూడా ఒక శబ్దమే. కాకపోతే ఇది ఒక సరళీకృతమైనటువంటి శబ్దం. ఇది అంటే ఒక సిస్టమైజ్డ్ శబ్దం. అది ఎందుకోసం అంటే మనకు, మీరు విష్ణు సహస్రనామం చదవండి, కంటిన్యూగా మీరు ఒక శ్లోకం చదివేసరికి ఒక బ్రీత్ ప్యాటర్న్ మీకు అయిపోతుంది అనమాట. ఒక మనిషి యొక్క బ్రీత్ ప్యాటర్న్ ఎట్లా ఉండాలి అని అంటే, 1 నిమిషానికి 15 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉండాలి. మీరు పెన్ను పెట్టుకొని ఇది రాసుకోండి, మీకు అర్థమవుతుంది. 15 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి. అంటే నిమిషానికి 15 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ఒక గంటకి ఎంత అంటే 900 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అదే 24 గంటలకు తీసుకుంటే 21,600 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. భూమి తన చుట్టూ తాను 360 డిగ్రీస్ తిరుగుతుంది కదా, అది కూడా ఎన్ని డిగ్రీలు అంటే 21,600 డిగ్రీలు భూమి కూడా తిరుగుతుంది. సో ఈ విధంగా మన ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితికి భూమి తిరిగేదానికి ఒక సంబంధం ఉంది. అందుకే స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఏంటంటే మీకు తెలియకుండా మీరు ప్రాణాయామం చేసిన వాళ్ళు అవుతారు. అందుకే విష్ణు సహస్రనామం చదవడం, లలితా సహస్రనామం ఎవరైతే చదువుతారో వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. కాకపోతే ఆ పద్ధతి ప్రకారమే చదవాలి, హడావిడిగా చదవకూడదు, ఆరోగ్యంగా ఉంటారు.
యూనివర్స్లో మనకు ఒక ఎనర్జీ రావాలి. మనం సిరి సంపదలు లేవు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ కాలంలో కావాల్సింది ఏంది? లక్ష్మీ కటాక్షం, డబ్బు కావాల్సిందే. ఫస్ట్ డబ్బు రావాలి, రెండవది ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం, డబ్బు ఈ రెండు బాగుంటే మనం ఏదైనా పని చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏది అక్కర్లే. ఆరోగ్యం బాగుండాలి, లక్ష్మీ యోగం కావాలి. సో లక్ష్మీ యోగం కావాలి అని అంటే స్తోత్రం చదవాలి. ఏ స్తోత్రం చదవాలి అంటే ఆర్ష స్తోత్రాలు వేరే ఉంటాయి, ప్రస్తుత స్తోత్రాలు వేరే ఉంటాయి. అంటే ప్రస్తుతి స్తోత్రములు అంటే ఇప్పుడు ఉదాహరణకి కాళిదాసు లాంటి కొంతమంది మహాకవులు ఉన్నారు, ఆదిశంకరాచార్య లాంటి మహానుభావులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా భక్తి తన్మయత్వంతో వాళ్ళు కూడా స్తోత్రాలు రాశారు. వీటిని ఏమంటారు అంటే పండిత శ్లోకాలు అంటారు. అంటే వీళ్ళంతా మానవ మాతృలు రాసిన శ్లోకాలు ఇవన్నీ కూడా. వీటికి ఎనర్జీ లెవెల్స్ కాస్త తక్కువ ఉంటాయి. ఆర్ష శ్లోకాలని ఉంటాయి, అంటే ఋషులు రాసిన శ్లోకాలు, మహర్షులు, ఋషులు. ఇంద్రుడు సాక్షాత్తుగా స్తోత్రం చేశాడు లక్ష్మీదేవి గురించి. అది మీ అందరికీ తెలిసిన ఇంద్రకృత అష్టలక్ష్మి స్తోత్రం. ఏంటిది అది? నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సో ఈ లక్ష్మీ అష్టక స్తోత్రము త్రికాలం ఎప్పటే నిత్యమని ఉంది. త్రిసంధ్యం, 3 సంధ్యలు పఠించాలి. అంటే ఉదయ సంధ్యలో, మధ్యాహ్నంలోను, సాయంత్రంలోను. ఇది ఎవరైతే రెగ్యులర్గా పఠిస్తారో ధనధాన్య సమన్విత అని చెప్పేసి అన్నారు. ఇది పఠించినటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళకి యూనివర్సల్ నుంచి ఎక్కడి నుంచో వాళ్ళకి భర్త మూలకంగానో పిల్లల రూపంలోనో ఏదో ఒక రూపంలో వాళ్ళకి అదృష్టం అనేది వరిస్తుంది. అలా వాళ్ళు సిరి సంపదలు పొందగలుగుతారు. కాబట్టి కనకధార కూడా చాలా అద్భుతమైంది. శ్రీ సూక్తం చదవాలి. శ్రీ సూక్తము అది అల్టిమేట్ అనమాట, దాన్ని మించింది లేదు ఇంకా. బికాజ్ అది వేదం కాబట్టి. సూక్తము వేదం, దాన్ని మించింది లేదు. శ్రీ సూక్తము అందరూ చదవచ్చు, ఆడవాళ్ళు కూడా చదవచ్చు. కానీ ఉచ్చారణ దోషాలు లేకుండా చదవండి. ఉచ్చారణ దోషాలు ఉన్నాయనుకోండి, అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే అని అంటాం. శ్రీ సూక్తం చదువుతున్నప్పుడల్లా అలక్ష్మి అని వచ్చినప్పుడల్లా మాకు చాలా సందేహం కలుగుతుంటుందండి. దాంట్లో శ్రీ సూక్తంలో మనకి లక్ష్మీ తత్వాలు చెప్తారు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా వరాంకుశోపాశమభీతి ముద్రాం కరైర్వహంతిం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహం అంబాం జగదీశ్వరీం త్వాం అని అంటాం కదా. ఇక్కడ అలక్ష్మి అంటే ఏమిటి? చాలా మంచి ప్రశ్న, ఇది అందరూ కూడా తెలుసుకోండి. అది ఎక్కువగా ఆ లక్ష్మి, ఇప్పుడు మీరు అన్నది వర్డ్ అనేది కంపల్సరీగా మహాలక్ష్మి సాధనలో కంప్లీట్గా ఉంటుంది అది. కానీ మహాలక్ష్మి సాధన చేయడం వల్ల చాలా ఫలితం వచ్చింది సార్. నాకైతే మా మేడం గారు నేర్పించారు. అవునా? మంత్లీ అట్లీస్ట్ మేము 5 days చేస్తాం సార్. అమాసకు ముందు 2 రోజులు, అమాసకు తర్వాత 2 రోజులు, చతుర్దశి, త్రయోదశి, అమావాస్య, పాడ్యమి, విద్య. ఇదంతా శ్రీ సూక్తంకి సంబంధించింది. అంటే ఒక్కొక్కరి ఉపాసన విధులు ఒక్కొక్క తిరిగి ఉంటాయి. మీరు అన్నదానికి అలక్ష్మి అన్నదానికి నేను కరెక్ట్గా సమాధానం చెప్తాను. ఈ ప్రపంచం యూనివర్సల్ ఎలా ఉంటుందంటే, మీరు మణిద్వీపం గురించి, మీరు మణిద్వీపం చదివి ఉంటే మీకు తెలుస్తుంది. నేను మణిద్వీపం అంతా కూడా నేను చదివాను కాబట్టి, మణిద్వీపంలో అమ్మవారు నైరుతి దిశలో రాక్షసులకు కూడా స్థానం ఇచ్చింది. ఈ విషయం మీకు తెలుసా? నైరుతిలో రాక్షసులు కూడా ఉంటారు అక్కడ. అంటే యుద్ధం చేసే అమ్మవార్లు ఉంటారు, నైరుతిలో రాక్షసులు కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి శక్తిని పొందినటువంటి అమ్మవారు ఉపాసకులైన రాక్షసులు. మీరు నవరాత్రుల్లో మనకి గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళది నవరాత్రులది ఒక పుస్తకం దొరుకుతుంది అమ్మవారి యొక్క రూపాలది. సిద్ధిదాత్రి అమ్మవారిని చూస్తే అక్కడ సిద్ధిదాత్రి అమ్మవారిని దేవతలు, ఋషులు, మనుషులు, అదేవిధంగా రాక్షసులు కూడా పూజిస్తూ ఉంటారు. సో అమ్మవారిని అందరూ ఉపాసన చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అలక్ష్మి అంటే ఏంటంటే కనుక, సూర్యుడు ఎట్లాగైతే వెలుగు ఉంటుందో అలాగే చీకటి కూడా ఉంటుంది. మనకు వెలుగు ఎంత ఉంటుందో చీకటి కూడా అంతే ఉంటుంది. అలాగే లక్ష్మి, అలక్ష్మి, శుభము, అశుభం, ఓకే, కీర్తి, అపకీర్తి. సో ఇవి విరుద్ధ పదార్థాలు అన్నమాట. లక్ష్మికి ఆ అనేది యాడ్ చేస్తే ఏమవుతుంది? విరుద్ధం అవుతుంది. అలక్ష్మి. అలక్ష్మి అంటే ఏమిటి? సంపద లేకపోవడం, ఇంట్లో ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం, ఎప్పుడు ఏడవడము, ఎప్పుడు దరిద్రం అన్న వర్డ్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉండడము, చావు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండడము, ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టడము, శబ్దాలు ఎక్కువగా చేయడము, ఇంటిని సరిగ్గా ఉంచుకోకపోవడము, పాచిపోయిన అన్నమంతా ఇంట్లో ఉంచుకోవడము,
తర్వాత ఇంట్లో ఎప్పుడు బూజు పట్టి ఉండడము, ఇవన్నీ కూడా అలక్ష్మి సంకేతాలు. అలక్ష్మి సంకేతాలు అంటే ఏంటంటే దేనివల్ల అయితే అనారోగ్యం వస్తుందో, దేనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉండదు, దేనివల్ల మనస్సు ఎప్పుడూ చంచలమవుతూ ఉంటుందో, దేనివల్లనైతే కనుక ఇంట్లో స్థిరత్వం ఉండదో, దేనివల్లనైతే ధనం ఉండదో, దేనివల్లనైతే భయం కలుగుతూ ఉంటుందో, దేనివల్లనైతే కనుక దుష్టశక్తులు మన ఇంట్లో రావడానికి, దుష్టశక్తులు అంటే మళ్ళీ ఏదో అనుకునేరు, క్రిమి కీటకాలను కూడా అనుకోండి. సో ఆ క్రిమి కీటకాలు మన ఇంట్లోకి రావడం, బ్యాక్టీరియా రావడం, వీటన్నిటిని ఏమంటారు అంటే అలక్ష్మి అంటారు. అందుకోసం ఈ శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు, తొలి సంధ్య మలి సంధ్య నిదురపోవద్దు, తోబుట్టువుల మనసు కష్టపెట్టవద్దు, ఇల్లాలు కంటతడి పెట్టని ఇంట, ధాన్యరాశుల వెంట గోమాత వెంట, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు. ఇది చాలా క్లియర్గా మనకి లక్ష్మీతత్వాన్ని చెప్పారు మనకి. కాబట్టి నేను అందరికీ, ఆడవాళ్ళందరికీ చెప్పేది ఒకటే, మీ ఇంట్లో ఏదైనా రాండి, మీ మొగుడికి శాపనార్థాలు పెట్టకండి, మీ పిల్లల్ని ఇవాళ నా చేతిలో చస్తావురా అని ఇట్లాంటి మాటలు అనకండి, ఇవాళ నీ తాట తీస్తాను ఇలాంటి మాటలు అనకండి. ఏదైనా సరే 100 ఏళ్ళు నువ్వు ఉంటావురా, నువ్వు ఉంటావు అని అట్లా శాపనార్థాలు పెట్టండి. మీకు అంత కోపం వస్తే పాజిటివ్గా తిట్టండి అంటారు. ఒరే నీకు ఇంత వంటలు చేసి పెట్టే పిల్ల వస్తుందిరా. సో అలా మీ పిల్లల్ని తిట్టండి, మీ ఆయనకు శాపనార్థాలు పెట్టండి. ఎందుకోసం అంటే సరస్వతి ఎప్పుడు నాలుక మీదే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, మీరు రోజు ఆ స్తోత్ర పారాయణాలు చేసి కోపం లోపల ఒక మాట అన్నారే అనుకోండి, మీరే శాపనార్థాలు పెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి మాట అదుపు, మాట పొదుపుగా మాట మాట్లాడితేనే బాగుంటుంది. క్షమించాలి గురుగారు, ఇక్కడ నేను నాకు చిన్న ప్రశ్న. అంటే జనరల్గా మిత్ అనుకోవచ్చు, లేకపోతే కన్ఫ్యూజన్ అనుకోవచ్చు. ఎక్కువగా నేను వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను కూడా. జనరల్గా నా జనరల్ నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను, ఎక్కువైతే ఎవరైతే భగవత్ ఆరాధన చేస్తారో, ఎక్కువ ఎవరైతే స్తోత్రాలు పఠిస్తారో, ఎక్కువ గుళ్ళు గోపురాలను తిరుగుతారో వాళ్ళకే ఎక్కువ కష్టాలు ఉంటాయేమో అని నాకు అనిపిస్తాయి. వాళ్ళ కష్టాలు ఎక్కువ ఉండి గుళ్ళల్లోకి వెళ్తున్నారా, లేకపోతే అది ఎట్లా నాకు తెలియాల్సిందే. ఎంత పూజ చేస్తావు, ఇన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతావు, మరి ఏమైంది నీకు అని అంటూ ఉంటాం. ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా ఒక్కసారైనా మీలో ఎవరైనా అడగపోవచ్చా, దేవుడు ఏమైంది, నిద్రపోయాడా, అమ్మవారి ఇంత కరుణ లేదా, కటాక్ష లేదా, ఇంతగనం చేస్తున్నా కూడా ఇంకా ఏంది మనకి దరిద్రం అని అంటూ ఉంటారు. మీ దగ్గర కూడా చాలా మంది వచ్చి ఉంటారు గురుగారు. ఈ ప్రశ్న నాకు సందేహం వచ్చింది, మీలాంటి సందేహమే. ఇంకా మీరు చేసే పూజలు కొంచెం తక్కువ ఉండేవి, మేమైతే అనుష్ఠానాలు బీజాక్షర మంత్రాలను చేస్తాం. ఇది మా పని ఏంది, మా పరిస్థితి ఏంది ఇది అని నాకు అర్థం కాలే. నేను ఈ కుక్కటిపల్లి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో అర్చనకు కూడా చేసేవాడిని. నేను ఫస్ట్ టైం గుడిలో జాయిన్ అయ్యాను, నాకు గుడిలో జాయిన్ అవ్వడం ఇష్టం ఉండదు. సో అప్పుడు ఎవరినో కూడా వస్తాడు, 50 రూపాయలు ప్లేట్లో ఇస్తాడు, ఆరతి అంటాడు. నేను అప్పటిదాకా జపం చేసుకుంటూ ఉంటా, వాడు రాగానే నేను లేచేలా ఆరతి ఇవ్వాలి. ఆ తర్వాత మా చైర్మన్ వస్తాడు, వాడు 10:30కు వస్తాడు చైర్మన్. వాడు రాగానే నేను భయపడుతూ లేవాలి, వాడికి హారతి ఇవ్వాలి, వాడి రోజు గోత్రనామని చెప్పాలి. ఇదేంట్రా నా పరిస్థితి, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలా బాధపడ్డా. అప్పుడు నాకు ఒక మంచి పుస్తకం దొరికింది, ఇది మహావతార్ బాబాజీ గారిది కథ, ఒక యోగి ఆత్మకథ. ఈ పుస్తకం చదివాను. ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. ఈ ప్రపంచంలో నువ్వు భగవంతుని ప్రార్థించేటప్పుడు భక్తి కోసమే, మోక్షం కోసమే భగవంతుడు నీకు యోగ మోక్ష భోగ ప్రదానాలు ఎవరైతే ఇవ్వాలి అని అంటే శక్తి ఉపాసన చెయ్యాలి. అదేవిధంగా నీవు జీవితంలో కొన్ని యోగ సూత్రాలను నువ్వు పాటించాలి, జీవిత మర్మం నేర్చుకోవాలి. డబ్బు ఎక్కడ ఉంటుంది, డబ్బు ఎక్కడ వ్యాపారం జరుగుతుంది. కాబట్టి అర్థనీతి శాస్త్రం చదవాలి. మీరు ఎవరూ అర్థనీతి శాస్త్రం చదవకుండా మీరు ప్రస్తుతము మీరు విజయనగరం కాలనీ అంటున్నారు, ఇక్కడే మీరు, ఇది మేదిపట్నం దగ్గర కదా, మేదిపట్నం విజయనగరం కాలనీ. మీరు 1990లో విజయనగరం కాలనీలోనే ఉన్నారు. అప్పుడు హైటెక్ సిటీ అనేది ఉండేనా? హైటెక్ సిటీ చిన్న ఒక్క బిల్డింగ్ మాత్రం ఉండేది 92లో. అప్పటిదాకా హైటెక్ సిటీ లేదు, అక్కడ ఇంత డెవలప్మెంట్ లేదు. అప్పుడు మీ ఆయన రిలీజ్ అయిపోయి హైటెక్ సిటీ దగ్గర ఒక ఎకరం అప్పట్లోనే ఎంత, 25,000 కూడా దొరికేది. ఇప్పుడు గచ్చిబౌల్లో అసలు అక్కడ జనాలే లేరు. అప్పట్లో మీరు ఈ దైవ పూజ చేస్తూనే కొంచెం అర్థచింతన చేస్తూ అక్కడ ఒక 25,000 ఇన్వెస్ట్ చేస్తే ఈ పాటికి మీకు 25 కోట్లు వచ్చేటి కదా, దైవ నిందన చేసేవాళ్ళు కాదు కదా. సో దైవభక్తి ఒక్కటే కాదు, ప్రాక్టికాలిటీ కూడా కావాలి. మనకి సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు కూడా తన పాటలో చాలా బాగా చెప్తారు. ఆయన రాముణ్ణైనా కృష్ణుణ్ణైనా పూజిస్తూ కూర్చుంటామా, ఏదైనా సాధిద్దాం గుర్తిద్దాం మిత్రమ్మ, వాళ్ళు ఏం సాధించారో చూసి అది మనం పని చేద్దాం. కృష్ణుడు కూడా భగవద్ ఆరాధన చేశాడు, అమ్మవారు ఉపాసన చేశాడు, కానీ ఆయన యుద్ధం నేర్చుకోకుండా గర్గమహర్షి దగ్గరికి వెళ్ళాడా? గర్గమహర్షి దగ్గరికి వెళ్ళి యుద్ధం నేర్చుకోలేదు ఆయన గురువు దగ్గరికి వెళ్ళాడు కదా.
విద్య నేర్చుకున్నాడు కదా ఆయన కూడా. మరి ఆయన విద్య నేర్చుకుని నేను దేవుణ్ణి కూర్చోవచ్చు కదా. కాబట్టి మీరు దైవారాధన చేస్తూనే అర్థనీతి శాస్త్రం నేర్చుకోండి, ప్రపంచం యొక్క పోకడలు తెలుసుకోండి, పెట్టుబడులు పెట్టండి, వ్యాపారం చేయండి, లాభాలు పొందండి. భగవంతుని యొక్క శక్తి ఎలా ఉంటుందంటే మీకు చిన్న కథ చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు. ఒక యజమాని తన భార్య 2 చంటి పిల్లల్ని తీసుకొని అడవిలో వెళ్తూ ఉన్నాడు. ఇది పూర్వకాలం కథ. ఇది ఎడ్ల బండి వేసుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నాడు సడన్గా వర్షం పడింది. ఆ వర్షం దగ్గర ఒక దగ్గర బురద లోపల ఈ చక్రం కూరుకుపోయింది. ఇక ఎంత ప్రయత్నం చేసినా ఎద్దు లాగలేకపోతున్నాయి, గట్టిగా కూరుకుపోయింది. ఇది తీరా చూస్తే సాయంత్రం అయిపోతూ ఉంది, చీకటి పడిపోతూ ఉంది. అడవిలో చీకటి చాలా భయంకరంగా ఉంటుంది. మనకు అసలు చీకటి అంటే మనకు తెలియదు. నిజం చెప్పాలంటే మీరు ఎప్పుడైనా ఏదైనా డీప్ ఫారెస్ట్కి వెళ్ళిపోయి చీకట్లో ఉండండి, అసలు చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. నేను చూసాను ఆ చీకట్లో, చాలా భయంకరమైన చీకటి, ఏం కనపడతలేదు. చీకటి అయిపోతూ ఉంది, భయం వేస్తూ ఉంది, నక్కలు అరుస్తూ ఉన్నాయి. నక్కలు ఏంటంటే 6 గంటలు కాగానే సంకేతం అరుస్తాయన్నమాట. అవి భయం అవుతుంది. 2 చంటి పిల్లలు ఉన్నారు, ఏ పులి వస్తుందో తెలియదు, ఏ నక్కలు వస్తాయో తెలియదు, ఏం తెలియట్లేదు. కన్నీళ్ళు వస్తున్నాయి, ఆమె ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తున్నారు. వాడు పోయేది దేనికోసం? తీర్థయాత్రల కోసం వెళ్తున్నాడు. అంటే భగవంతుని కోసమే కదా వెళ్తుంది. అంటే ఈ దృష్టిలో మనకు అనర్థం జరగకూడదు కదా, ఆ చక్రం ఆగిపోవద్దు, ఇవన్నీ జరగకూడదు అనేది మన లాజిక్. సో వాడు కూడా అదే లాజిక్ తోటి ఏడుస్తూ కొడుతూ ఏం చేస్తున్నాడు, ఇంకా కోపంతో, దేవుడా నువ్వు లేవు, నువ్వు అసలు దుర్మార్గుడివి, నన్ను ఇక్కడ ఇరికిచ్చేసావు, నా భార్య పిల్లని చంపడానికి నువ్వు పథకం వేసావు అని చెప్పి కోపంతో ఆ ఎద్దుల్ని కొడుతున్నాడు. ముందు పోని ఎద్దుల్ని కొడుతున్నాడు, వాటి తోక పట్టుకొని లాగుతున్నాడు. ఆ వాటికి కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి, దెబ్బలు కొడుతూ ఉన్నారు, రక్తం ఇట్లా వెళ్తూ ఉంది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమైపోయాడు. ఇంకా దేవుడు కనపడ్డాడు. ఎరా ఏమైందిరా, ఎందుకురా వాటిని అంత దారుణం కొడుతున్నావు అంటే, ఎవరు నువ్వు అంటే, నువ్వు ఏ పండరపూర్కి వస్తామనుకుంటున్నావో ఆ పాండురంగుడిని నేనే, ఏంది నీ బాధ ఏంది చెప్పు అంటే, అయ్యా అని చెప్పి దండం పెడతాడు. ఎందుకు కొడుతున్నావు నువ్వు వాటి ఫస్ట్ నాకు చెప్పు అని అంటాడు. ఎందుకు కొడుతున్నావు అంటే, నేను వెళ్ళాలి కదా, నాకు చక్రం ఇరుక్కపోయింది కదా అని అంటే, అప్పుడు స్వామి అంటాడు, నేను నీకు భార్యనిచ్చాను, చక్కగా పిల్లల్ని ఇచ్చాను, ఎడ్ల బండి అనేటువంటిది ఒక విశ్వకర్మ విజ్ఞానాన్ని ఇచ్చాను, నేను నీకు కష్టం గడకుండా 2 ఎద్దులు ఇచ్చాను, వీటన్నిటిని దగ్గర పెట్టుకొని ఇంకా లేదు అని నువ్వు అనుకుంటున్నావు. నీకు లేనిదేందో తెలుసా, నీ శక్తిని నువ్వు వాడకపోవడం. దిగు, నువ్వు ఎడ్ల బండి దిగు, నీ భుజం పెట్టు, బురదలో కాళ్ళు పెట్టు, ఆ చక్రాన్ని ముందుకు తోయు, నువ్వు వద్దనుకున్నా నువ్వు కొట్టకున్నా ఆ ఎద్దులు నేను తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి దిగు, నువ్వు భుజం పెట్టు అని అంటే వాడు దిగుతాడు, భుజం పెడతాడు, ముందుకు లాగుతాడు, ఎద్దులు చక్కగా తీసుకొని వెళ్ళిపోతాయి. ఇక్కడ కూడా మనం చేసే పొరపాటు అదే. మనం దైవం అని దైవాన్ని పసుపు కుంకుమలు వేసినంత మాత్రాన పని జరగదు. అనుష్ఠానాలు చేయడము ఆత్మోద్ధారానికి మాత్రమే. మీకు జీవితంలో ఇహభోగ సుఖాలు కావాలి అని అంటే మీరు విద్యావంతులు అవ్వాలి. అందుకే కదా మనకి వేదాంగాలు ఎందుకు ఇచ్చాడు మనకి, జ్యోతిష్యము, నిరుక్తము, వ్యాకరణము, ఇవన్నీ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు మనకి, ఆయుర్వేద శాస్త్రం ఎందుకు ఇచ్చాడు మనకి, విశ్వకర్మ జ్ఞానం ఎందుకు ఇచ్చాడు మనకి, ఇవన్నీ టెక్నాలజీస్ ఉన్నాయి కదా. సో మీరు టెక్నాలజీని రెస్పెక్ట్ చేయాలి, అర్థశాస్త్రాన్ని రెస్పెక్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ భగవద్ ఆరాధన చేయాలి. భగవద్ ఆరాధన ఆత్మోద్ధారం కొరకే, భగవద్ ఆరాధన విపత్తులను ఎదుర్కోవడానికి కొరకే. కానీ నీకు నువ్వు సెల్ఫ్ డెవలప్ అవ్వాలి అని అంటే మీరు చాణక్య అర్థనీతి శాస్త్రం చదవాలి, జీవిత మర్మాలు నేర్చుకోవాలి, మాలాంటి గురువులను వచ్చి కలవాలి, జ్యోతిషశాస్త్ర పండితులను కలవాలి. నన్ను ఎందుకు కలవాలని నేను చెప్తున్నానంటే, నేను ఆయుర్వేదం నేర్చుకున్నాను, జ్యోతిష్యం నేర్చుకున్నాను, మెడికల్ సైన్స్ కూడా నేర్చుకున్నాను, యోగా నేర్చుకున్నాను. తర్వాత నేను బ్యాంకులో కూడా పనిచేశాను, నేను ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా పనిచేశాను. నాకు మా నాన్న అన్నాడు, నీ దగ్గర అన్ని రకాల సమస్యలు వాళ్ళు వస్తారు కాబట్టి నువ్వు ఆల్రౌండర్ అవ్వాలి, నువ్వు అన్నిటి దగ్గరికి వెళ్ళాలి. ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చినోడికి ఫినాన్షియల్ సొల్యూషన్ ఇవ్వాలి, హెల్త్ ప్రాబ్లం వచ్చినోడికి హెల్త్ సొల్యూషన్ ఇవ్వాలి, దైవిక సమస్యలు వచ్చినోడికి దైవిక సొల్యూషన్ ఇవ్వాలి. అన్నిటికీ ఒకటే శని జపం చేయండి అని అంటే సరిపోదు, కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. శనిగ్రహం బాగాలేదు, ఒరే నాయన నీకు ఇది టైం బాగలేదు, నువ్వు ఈ టైంలో స్థాన మార్పు చేయాలి, ఇది చెప్పాలి. శనిగ్రహం బాగాలేదంటే జపం చేస్తూ కూర్చుంటే వాడు ఉన్న స్థానంలోనే ఉంటే ఏం మార్పు వస్తుంది, ఏం మార్పు రాదు. కాబట్టి ప్రాక్టికాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ దైవం విషయం లోపల. కాబట్టి దైవ నింద చేయకండి. మీకు దైవం పక్కనే ఉంటాడు, 1% ఇవ్వడానికి రెడీ ఉంటాడు. మీరు 99% రెడీ ఉండండి, ఆ 1% తీసుకెళ్ళి నేను ఒక్క దగ్గర కూర్చోబెడతాడు. నేను ఇది రియలైజ్ అయిన తర్వాత 2014 వరకు నా జీవితం వేరు, 2014 తర్వాత నా జీవిత స్థాయి వేరు. అందుకే మనకి గురువులు కావాలి, మంచి గురువులు కావాలి, మాయలు చేసే గురువులు కాదు, మర్మం తెలిపే గురువు కావాలి మనకి. చాలా సంతోషం గురుగారు.